వెల్కమ్ టు మెగా9 టీవీ. గుంటూరు జిల్లా తెనాలిలో సూర్య శిల్పశాల వారు కంచర్లపాలెంలోని కార్టూన్ ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 1 అడుగు నుంచి 30 అడుగుల వరకు నిలుచున్న, 6 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకు కూర్చున్న, 1 అడుగు నుంచి 7 అడుగుల వరకు బస్ట్ సైజ్ వెరసి మొత్తం 50 కాంస్య ఫైబర్ గ్లాస్ విగ్రహాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. వాటి నిర్మాణ శైలుల గురించి శిల్పులు కాటూరి శ్రీనివాసరావు, రవిచంద్ర, శ్రీహర్ష మంత్రికి వివరించారు. దీంతో మంత్రి నాదెండ్ల వారిని అభినందించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఇండియా బుక్, అమెరికన్ బుక్ ఆఫ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపగా వారు ఆమోదం తెలిపారని, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు పరిశీలిస్తున్నారని కళాకారులు తెలిపారు. ఏ విధంగా కళలు కానీ ఊహించి ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన ప్రాంతానికే వెన్ను తెచ్చిన కాటూరి గారికి, శిల్పకళలో వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బిడ్డలు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా చూసి గర్వపడాల్సిన అంశం ఏంటంటే, ఈ విధంగా ఒక ఆలోచన ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా, గుర్తుకొచ్చే విధంగా, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో. నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్, నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతుంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం, ఒక నమ్మకం, మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి, ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతామో చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అదే ఆలోచనతోటి, అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా. కాటూరి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం, ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మనస్ఫూర్తిగా నేను గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోరాను, తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి. ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇండియా రికార్డ్సే కాదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ విధంగా మీరు ఫోకస్ చేయగలిగారు, అంత డెడికేషన్ తోటి మీరు చేయగలిగారు. మీతో పాటు శ్రమిస్తున్న దాదాపు 100 కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చరిత్రలో మీకు ప్రత్యేకమైన పేజే కాదు, ఒక చాప్టర్ ఉండాలి మీకు. ఆ విధంగా నిలబడిపోయారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.